హాయ్ అందరికీ వెల్కమ్ టు మన రెడ్డి లైఫ్. మన రోజులు మన సంతోషాలు. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మొన్నటి వ్లాగ్లో చెప్పాను కదా, నేను వీడియో అయితే షూట్ చేశాను. మామూలుగా ఈ వర్క్ చేయాలని మీకు చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అయితే ఇదండి. చిన్న క్లిప్, ఇది కూడా క్లీనింగ్ వర్కే తీశాను. తర్వాత అయితే కొంచెం ఫీవరిష్గా, అప్పటికి కొంచెం జ్వరంగా ఉంది. నేను ఈ పని చేసేటప్పటికి నిజంగా ఫీవర్ వచ్చేస్తుందండి. బయట అంతా మొత్తం అంతా తుడుచుకుంటూ వెళ్ళాదంతా ఎత్తేసి అక్కడ సంచులన్నీ గుంజి గిన్నెలు బయట వేసాను. గిన్నెలన్నీ బయట వేసుకొని మొత్తం తోమి అన్నీ చేసేప్పటికి నిజంగా ఒళ్ళంతా నొప్పులు, జ్వరం. ఈ పనికైనా అనుకోవద్దు, అంతకుముందు నుంచే ఫీవర్గా ఉంది. ఎందుకంటే వాతావరణం చేంజ్ అయింది కదా, అందుకని. ఇంకా అదర్ సైడ్ కూడా ఉంది, ఇంకా నేను క్లీన్ చేయవలసింది ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చేయకుండా ఓన్లీ ఇక్కడ వరకు అదంతా క్లీన్ చేస్తానమాట. చెత్త అంతా ఎత్తేసుకొని తుడిచేసి మొత్తం అంతా. నేను ఆ రోజు ఇంకా మా పెట్టుకొని అంతా చేసుకొని తెల్లారితే ఫ్రైడే కదా, పూజ కూడా చేసేసుకుందాం మార్నింగ్ అనుకున్నా. కానీ అవ్వలేదన్నమాట. ఇంకా టైర్డ్ అయిపోయి ఇంకా జ్వరం వచ్చేసింది. అలా వచ్చి పడుకుండిపోయాను. ఇంకా నిద్రపోయి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ట్యాబ్లెట్ వేసుకొని డోలో 650 వేసుకొని పడుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ 4:30కి అలాగా ఫీవర్ అయితే తగ్గింది. ఇప్పుడు కూడా చూడండి బాగా గొంతు రబ్బా మూలన కొంచెం మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం బ్రేక్గా వస్తుంది. అక్కడప్పుడు దగ్గు కూడా వస్తుంది. ఇంట్లో పని అంటే ఏం పని లేనట్టే ఉంటుంది, కానీ చేస్తూ ఉంటే పని ఎక్కలేని పని అంతా ఇంట్లో కనిపిస్తూనే ఉంటుందండి. నిజంగా నాకే అలా ఉంటుందో అందరికీ అలా ఉంటుందో తెలియదు, కానీ నాకు మాత్రం ఎక్కడ చూసిన పనిలాగానే అనిపిస్తుంది ఈ మధ్యన. ఇంక ఈ వర్క్ అంతా సరిపోతుంది. ఇంకా అందుకని ఈ చిన్న క్లిప్తో సరిపెట్టాను. అక్కడ నేను సరిగ్గా కనిపించట్లేదు కదా, గుంజుతున్నాను అక్కడ సంచులు అనేవి. ఇది కెమెరా అనేది లాంగ్గా ఉంది, అంటే లాంగ్ ఎక్కడో ఫోన్ ఎక్కడో పెట్టి తీశాను కదా, అందుకే మీకు క్లియర్గా లేదు. మిమ్మల్ని అందరినీ అడగడం మర్చిపోయానండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ అనమాట, అంటే లక్షవారం వ్లాగ్. ఇది చిన్న క్లిప్పే తీశాను. మళ్ళీ ఈవినింగ్ ఏం తీయలే. ఇంకా ఫ్రైడే రోజు తీసాను, అది కూడా ఉంది. అది కూడా ఎడిటింగ్ చేసి ఈవినింగ్ లోపల అయితే అప్లోడ్ చేస్తా. ప్రస్తుతానికి అయితే చిన్న క్లిప్ని పెడతాను, ఎందుకంటే తీసింది ఉంది కదా, అందుకని. ఇది కూడా మనం ఎడిటింగ్ చేసి పెట్టేసానంటే నాకు ఇంకా ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని. వాచ్ టైం అనేది తక్కువగా ఉందన్నమాట. మీరు మంచిగా చూసి మంచిగా నాకు సపోర్ట్ చేస్తే కొంచెం మంచి వీడియోస్ అయినా, నేను డైలీ చేసే వ్లాగ్స్ అయినా మీతో షేర్ చేసుకోగలుగుతాను. ఇంకా ఇక్కడ ఏంటంటే అన్ని సంచులు గుంజేసి ఆరేసాను. ఇంకా ఇటు సైడ్ కూడా క్లీనింగ్ ఉంది. నేను అవి క్లీనింగ్ చేసేప్పుడు కూడా వీడియోస్ తీస్తా. నాకేమో ఇంటి దగ్గర ఉంటే బోరింగ్గా ఉంది. అందరూ పనికి వెళ్తున్నారండి, చేలో పనులకి, వెన్ని తీతలకి వాటికి వెళ్తున్నారు. నాకేమో మా చేలోకి అంటే పనికి వెళ్ళబోద్దు, బయటకు వెళ్దామంటే వెళ్ళడానికి అవ్వట్లా. ఇంకా మిషన్ బట్టలు కూడా ఉన్నాయి. హెల్త్ ఇష్యూ వలన స్టిచ్చింగ్ కూడా చేయట్లేదు. పండగ అయిన దగ్గర నుంచి నేను మిషన్ ఎక్కట్లా. ఈరోజు అంటే ఇది ఎడిటింగ్, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది సాటర్డే కాబట్టి ఈరోజు కొంచెం తగ్గింది కదా ఫీవర్ అంతా. ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి అయినా స్టిచ్చింగ్ వర్క్ చేసుకుందామని అయితే డిసైడ్ అయ్యాను. ఒక బ్లౌజ్ అర్జెంట్ ఉంది, అలాగే ఉన్నాయి కూడా కుట్టేస్తే నాకు కొంచెం బర్నింగ్ అనేది తగ్గుతుందిగా. అంటే కొంచెం వాళ్ళు వచ్చి అప్పటికప్పుడు అంటే మళ్ళీ ఆ బ్లౌజులు కుట్టడానికి మనం తంటాలు పడి లైనింగ్లు ఎత్తుక్కొని అన్నీ కుట్టి అవన్నీ చేసే బదులు కొంచెం ఇచ్చిన వాళ్ళు కుట్టేసుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేస్తా అనుకుంటా ఉంటుంది కదా అని నాకు అనిపించింది అన్నమాట. అదే చేస్తాను. ఇంకా కొంచెం డైటింగ్ ప్లాన్లో కూడా ఉన్నాను, కానీ ఫీవర్ వల్ల డైటింగ్ ఏం చేయట్లా. 2026లో నేను చాలా అనుకున్నాను, అందులో ఏది రీచ్ అయినా సరే నేను మీతోనే షేర్ చేసుకుంటా. మొదటిది అయితే యూట్యూబ్ సక్సెస్ అండి. యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. అది కూడా మీ అందరి దయ వలన అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, 1000 మంది.
కానీ వాచ్ టైం కూడా రావాలి కదా, దాని గురించే కష్టపడుతున్నాను. మీరందరూ చిన్ని సపోర్ట్ చేస్తే అది కూడా త్వరలోనే వచ్చేస్తుంది. బాయ్.